ఇంగ్రీడియెంట్స్‌తో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే మైసూర్ పాక్‌ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మైసూర్ పాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకుంటే మైసూర్ పాక్ అనేది ఎంతో సాఫ్ట్‌గా ఉంటదండి. ఇలా డైరెక్ట్‌గా పాన్ మీదనే ఇలా జల్లించుకొని తీసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు శనగపిండిని జల్లించుకొని తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఈ శనగపిండిని పచ్చి వాసన రాకోకుండా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చూసారు కదండీ! ఇలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్‌లోని 1.5 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ అయితే సరిపోతది. లేదు మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు షుగర్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్‌ని హై ఫ్లేమ్‌లో బాగా మెల్ట్ చేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఫ్లేమ్‌ని. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం తీగ పాకు రావాలండి. కంటిన్యూయస్‌గా ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఇలా కొంచెం బబుల్స్‌గా వస్తది. ఇప్పుడు మనకు తీగపాకు వచ్చినట్టు చూసారు కదండీ! వీడియోలో చూపించినట్టు ఇలా తీగపాకు రావాలి. ఇలా తీగపాకు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ శనగపిండిని అంతా ఒకటేసారి వేయకోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే అంతా ఒకటేసారి వేసేస్తే మనకి శనగపిండి అనేది ఉంటలుగా కట్టేస్తుంది. అలా కాకోకుండా లో ఫ్లేమ్‌లో కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఉండగా ఈ శనగపిండి అనేది కొంచెం క్రీమ్ లాగా వస్తదండి. ఇలా శనగపిండి మొత్తం వేసేసాను ఫైనల్‌గా. ఇలా శనగపిండి మొత్తం వేసేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఇలా మిక్స్ చేస్తూ ఉండగా చూసారు కదండీ! మనకు కొంచెం క్రీమ్ లాగా వచ్చేసింది. ఇలా క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్‌లో ఆయిల్‌ని కొంచెం కొంచెంగా వేస్తూ లో ఫ్లేమ్‌లో కంటిన్యూయస్‌గా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలండి. పామ్ ఆయిల్ అట్లా తీసుకోకూడదు. రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్‌లో ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్‌తోనే శనగపిండి కానీ, షుగర్ కానీ, అలాగే ఆయిల్ కానీ సేమ్ మెజర్‌మెంటే ఉండాలి. మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చు. గ్లాస్ కానీ, కప్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఉండగా శనగపిండి అనేది ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకుంటాది. ఫ్లేమ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. చూసారు కదండీ! శనగపిండి అనేది ఆయిల్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్యాన్‌కి సపరేట్ అవుతూ ఉంది. ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి ప్యాన్‌కి సపరేట్ అయ్యేంత వరకు. చూసారు కదండీ! ఇలా ప్యాన్‌కి సపరేట్ అయ్యింది. మనము ఘీతో మైసూర్ పాక్‌ని చేసి ఎంత టేస్టీగా ఉంటదో అలాగే ఆయిల్‌తో చేస్తే కూడా అంతే సాఫ్ట్‌గా, అంతే టేస్టీగా ఉంటదండి. ఇలా ప్యాన్‌కి సపరేట్ అవ్వాలి. ఇలా ప్యాన్‌కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఒక రెక్టాంగులర్ బాక్స్‌లోకి తీసేసుకుందామండి. నేను ముందుగానే ఒక రెక్టాంగులర్ బాక్స్‌లోకి ఘీ అప్లై చేసుకొని తీసుకున్నానండి. ఈ బాక్స్‌లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైసూర్ పాక్ వేసుకోవాలి. ఈ మైసూర్ పాక్‌ని మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా మనకి ఫిల్ అయిపోతది. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్‌గా ఉన్న గ్లాస్‌ని తీసుకొని ఒకసారి అంతా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ పాటు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని డిమాల్డ్ చేసుకుందామండి. ఇలా డిమాల్డ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్‌లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న స్క్వేర్స్‌గా కట్ చేస్తున్నానండి. మీకు కావాల్సిన షేప్‌లో వీటిని మనం కట్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకి మైసూర్ పాక్ అనేది. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.